గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1A పేపర్ ప్రిపరేషన్ ఫైనల్ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయిన ఈ సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ 2 పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్ 1A పేపర్ వచ్చేసి 75 మార్క్స్. 75 మార్క్స్ గాను చాయిస్తో కలిపి 97 మార్క్స్కి మనకు పేపర్ ఇవ్వడం జరిగింది. ఈ 97 మార్క్స్ మనకి 3 సెక్షన్స్గా సపరేట్ చేశారు. సెక్షన్ ఏ, దీని వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటాం. టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 10 into 2 20 మార్క్స్. అలాగే సెక్షన్ బి, ఇందులో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 2 చాయిస్ పోతే మనం 5 అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 5 into 4 20 మార్క్స్. అలాగే సెక్షన్ సి అంటే రోమన్ 3, ఇందులో కూడా చాయిస్తో కలిపి 7 క్వశ్చన్స్ ఉంటాయి. మనం అటెంప్ట్ చేయాల్సింది 5 క్వశ్చన్స్. 5 into 7 35, అంటే టోటల్గా 75 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. దీనికి గాను మన అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే టోటల్ 10 లెసన్స్ ఉన్నాయమ్మా. ఈ 10 లెసన్స్లో వచ్చేసి ఫస్ట్ లెసన్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్కి వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. ఈ 11 మార్క్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అవుతాయి. 2 వెరీ షార్ట్ ఆన్సర్స్, 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఈ 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చి ఎలా ఇస్తున్నాడు అనేది చూడండి. మెయిన్గా ఎక్సైజ్ 1C అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్సైజ్ 1C చూస్తే మాత్రం డొమైన్ లేదంటే రేంజ్, ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇంకొకటి రెండో క్వశ్చన్ వచ్చేసి సజెక్షన్ కానీ లేదంటే కాంపోజిట్ ఫంక్షన్ బేస్ చేసుకొని కానీ, లేదా ఎక్సైజ్ 1B ఓ ఫంక్షను దాని యొక్క ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్గా ఈ 4 కాన్సెప్ట్ల మీద 2 మార్క్స్ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి మనకు మెయిన్గా 6 థియరమ్స్ ఉన్నాయమ్మా. ఈ 6 థియరమ్స్లో కూడా యావరేజీ డల్లర్స్ వాళ్ళు, అంటే పాస్ మార్క్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు మెయిన్గా 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. ఖచ్చితంగా 90% మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ 4 క్వశ్చన్స్, అంటే ఈ 4 థియరమ్స్లో ఏదో ఒక థియరం ఉండిద్ది. 99% వరకు ఈ 4 థియరమ్స్లో ఏదో ఒకటి ఉండిద్ది. యావరేజ్ వాళ్ళు లేదంటే పాస్ మార్క్ ప్రయత్నించే వాళ్ళు కానీ 7 మార్క్స్ సంబంధించి ఈ 4 క్వశ్చన్స్, 2 మార్క్స్ సంబంధించి 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 బిట్స్ టోటల్గా ఈ 13 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఈ 11 మార్క్స్ రావడానికి అవకాశం ఉండిద్ది. ఇక నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇది యావరేజ్ వాళ్ళకి డల్లర్స్కి కూడా ఈజీగా 7 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉందమ్మా. ఇందులో మనకు టోటల్గా 2 మెథడ్స్ ఏను. ఒకటి nth రూట్ ఇచ్చి స్టేట్మెంట్ ప్రూవ్ చేయటం, రెండోది డివిజిబిలిటీ మెథడ్. ఈ nth రూట్ మీద మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకున్న క్వశ్చన్స్లో బెస్ట్ 3 క్వశ్చన్స్ ఇవి. అలాగే డివిజిబిలిటీ మీద కూడా మరో క్వశ్చన్ ఉంది, డివిజిబుల్ బై 64 అని. మీరు ఇది ఒక మెథడ్ నేర్చుకుంటే డివిజిబుల్ బై 9, డివిజిబుల్ బై 17 మరో 2 బిట్స్ ఉన్నాయి. అవి కూడా సేమ్ టైప్గా వచ్చి మీరు ఈజీగా చేయగలరు. ఇండక్షన్ కూడా ఎంచుకోండి అమ్మా. మెరిట్తో వాళ్ళు పాటు యావరేజీ డల్లర్స్ వాళ్ళు కూడా ఇండక్షన్ అనేది ఎంచుకోండి. ఈజీగా 7 మార్క్స్ కోసం మీరు అటెంప్ట్ చేయగలరు. ఇక ప్రతి ఒక్కళ్ళు 1A అనగానే ఎంజాయ్ చేసేది, హ్యాపీగా ఫీల్ అయ్యేది, ఈజీగా క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగే లెసను థర్డ్ లెసను మ్యాట్రిసెస్. దీని వెయిటేజ్ వచ్చి 22 మార్క్స్కి. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1, అలాగే 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయమ్మా. ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ 7 మార్క్స్ వచ్చేసి లాస్ట్ ఎక్సైజ్. మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ కానీ చూస్తే చివరి ఎక్సైజ్ 3H. ఇందులో మెయిన్గా మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి క్రామర్స్ రూలు, 2 మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు,
థర్డ్ వన్ గాజ్ జోడాన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా 100% ఏదో ఒకటి ఉండిద్ది. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి డిటర్మినెంట్స్, అంటే ఎక్సైజ్ 3D. ఈ 3Dకి సంబంధించి కూడా మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఉన్న క్వశ్చన్స్లో బెస్ట్ 4 క్వశ్చన్స్ అమ్మ ఇవి. వీటి ప్రిపేర్ అవ్వండి. ఆ 3 మెథడ్స్ డిటర్మినెంట్స్లో మీకు స్క్రీన్ మీద ఇచ్చిన ఈ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం వీటిలో 2 క్వశ్చన్లు వస్తాయి. లేదంటే 100% 1 క్వశ్చన్ మాత్రం 100% వచ్చింది. ఇక నెక్స్ట్ దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 4 మార్క్స్కి సంబంధించి కూడా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ మెయిన్ వాడు మొదటగా ప్రిపేర్ చేస్తుంది ఎక్సైజ్ 3B. ఎక్సైజ్ 3Bలో సెకండ్ రోమన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇవి కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. 90% ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ కానీ 3B ఎక్సైజ్ కానీ మిస్ అయితే మనకి 3E ముందు A ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై డెట్ A అనే ఒక థీరం ఉంది. ఆ థీరం కావచ్చు, ఆ థీరం బేస్ చేసుకొని ఈక్వేషన్స్ ఇచ్చి లేదా మ్యాట్రిక్స్ ఇచ్చి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటం ఇది ఇస్తున్నాడు. లేదా ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ మిస్ అయితే ఎక్సైజ్ 3G అంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని ఉంది. ఆ క్వశ్చన్ ఇస్తున్నాడమ్మా. ఇదైతే గ్రూప్ ఏ అంటే 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోవాల్సిన వాళ్ళైతే ఈ 3 ఎక్సైజెస్ ప్రిపేర్ అవ్వటం బెస్ట్. లేదండి మేము యావరేజ్ మాకు 50% చాలు, లేదా మేము పాస్ అయినా సరిపోతుంది అనుకునే వాళ్ళైతే మీకు స్క్రీన్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చామమ్మా. 4 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ సంబంధించి ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్లో బెస్ట్ 4 క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఈ 4 ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఇది మెయిన్గా మనకి ఎక్సైజ్ 3A అంటే 2 మ్యాట్రిక్స్ ఇచ్చి వాడి యొక్క ఎడిషన్ అడగొచ్చు, లేదా మ్యాట్రిక్స్ ఈక్వాలిటీ బేస్ చేసుకొని బోత్ సైడ్స్ XYZ ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం కావచ్చు. అలాగే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దాని యొక్క ట్రేస్ ఫైండ్ అవుట్ చేయటం. లేదంటే ఎక్సైజ్ 3C చూసుకుంటే మనకి A² ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయితే అందులోని K వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. ఇంకా 3Cలో సిమెట్రిక్, డిఫైన్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్, లేదా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చి అందులో 1 ఎలిమెంట్ కాన్స్టెంట్ ఏదో ఒక వేరియబుల్ ఇచ్చి K వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. ఇవి మెయిన్గా. ఇంకోటి ర్యాంక్ సమ్, ఎక్సైజ్ 3F ర్యాంక్ సమ్ ఉందమ్మా. ఇది కూడా ఎక్కువగానే ఇస్తున్నాడు ఈ మోడల్లో. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, మెయిన్గా మ్యాట్రిక్స్ సరిపోతుంది. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఇందులో మెయిన్గా మనం 4 మార్క్స్ చూడాలంటే కోప్లేనార్ 3 మ్యాట్రిసెస్ 4 మ్యాట్రిసెస్ ఇచ్చి ఆ 4 మ్యాట్రిసెస్ కోప్లేనార్ అయితే కోప్లేనార్ అని చూపించడం ఒకటైతే, రెండోది అందులో ఏదో ఒక వేరియబుల్ K వాల్యూ డెల్టా తీసుకొని ఇచ్చిన 4 మ్యాట్రిసెస్ 4 ఈక్వేషన్స్ కోప్లేనార్ అయితే డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. ఇది మొదటి మోడల్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్సైజ్ 4B చూసుకుంటే మనకి చివరి రోమన్ 3లోని చివరి 3 సమ్స్ చూడండి అమ్మ, ఆటలో రావడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా యావరేజీ డల్లర్స్ అనుకునేవాళ్ళు, పాస్ మార్క్ వస్తే చాలు అనుకునేవాళ్ళు ఒకే ఒక్క క్వశ్చన్ మెయిన్గా ప్రిపేర్ అవ్వండి. అదే కోప్లేనార్ అనే ప్రాబ్లం. దీని మీద మనకు 2 సమ్సే ఉన్నాయి. ఆ 2 సమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీరు యావరేజీ డల్లర్స్ వాళ్ళైతే మీకు స్క్రీన్ మీద మొత్తం 4 మార్క్స్ సంబంధించి 5 క్వశ్చన్స్ ఇచ్చాం. బెస్ట్ 5 90% ఈ బెస్ట్ 5లో నుంచి ఏదో ఒకటి వస్తుందమ్మా. ఇక రాకపోవడానికి ఛాన్స్ అంటే ఒక 10% ఉంది, మిగతాయి ప్రిపేర్. ఇందులో 2 మార్క్స్ కూడా ఇక్కడ 9 సమ్స్ ఉన్నాయి. 9 సమ్స్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి యూనిట్ మ్యాట్రిక్స్ అని చూపించడం, లేదా 2 మ్యాట్రిక్స్ ఇచ్చిన కొలీనియర్ అయితే అందులోని MN వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం, లేదా 2 మ్యాట్రిక్స్ యొక్క ఈక్వాలిటీ ఇచ్చి డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం.
ఇలా మీకు మొత్తం 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 9 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కూడా 90% క్వశ్చన్ మనకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక 5th లెసన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఇందులో మెయిన్గా మనం 7 మార్క్స్ చూసుకుంటే 3 క్వశ్చన్లు, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ వన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయటం. రెండోది థీరం ఏ క్రాస్ బి క్రాస్ సి ఈక్వల్ టు సి డాట్ ఏ ఇంటూ బి మైనస్ సి డాట్ బి ఇంటూ ఏ. ఈ థీరం ఒకటి. లేదా 3 వెక్టార్స్ ఇచ్చి వాడి యొక్క క్రాస్ ప్రొడక్ట్లు ఫైండ్ అవుట్ చేయటం. ఇది థర్డ్ వన్. ఒకటి షార్టెస్ట్ డిస్టెన్స్, థీరము, క్రాస్ ప్రొడక్ట్ల యొక్క డెట్లు ఫైండ్ అవుట్ చేయటం. ఈ 3 మోడల్స్లో ఏదో ఒకటి ఉండిద్దమ్మా. ఇక 4 మార్క్స్ చూడండి. ఈ 4 మార్క్స్ సంబంధించి కూడా మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 90% ఈ 4 ఏదో ఒకటి వస్తానికి అవకాశం ఉంది. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. అలాగే 2 మార్క్స్ సంబంధించి కూడా 6 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా. ఈ 5 లెసన్స్ బాగా ప్రిపేర్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మెరిట్ వాళ్ళు కానీ, యావరేజ్ వాళ్ళు కానీ, డలర్స్ కానీ. మెరిట్ వాడు మొత్తం 10 లెసన్స్ ప్రిపేర్ అవుతారు అనుకోండి. ఇక యావరేజ్ డలర్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు టచ్ చేయని చాప్టర్ వచ్చేసి, తొందరగా టచ్ అయిన చాప్టర్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. అందులో కూడా ఫస్ట్ లెసన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దీనికన్నా కూడా మనకు బెటర్ ఏంటంటే లాస్ట్ నుంచి వస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ లెసన్ యొక్క వెయిటేజ్ 4+7. ఒక షార్ట్ ఆన్సరు, 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఈ షార్ట్ ఆన్సర్ సంబంధించి మీకు ఇక్కడ స్క్రీన్ మీద 4 క్వశ్చన్స్ ఇచ్చావమ్మా. 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ కూడా బెస్ట్ వన్. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఉన్న 7 మార్క్స్ అన్ని క్వశ్చన్స్లో కూడా బెస్ట్ 3 అన్నమాట ఇవి. ఈ 3 ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఖచ్చితంగా 100% ఏదో క్వశ్చన్ వచ్చింది. ఇక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక కంప్లీట్ అయితే నెక్స్ట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఇందులో కూడా ఒక్క షార్ట్ ఆన్సర్ వచ్చింది. దీనికి సంబంధించి కూడా మనం 5 క్వశ్చన్స్ ఇచ్చాము. అలాగే 8th లెసన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. దీనిలో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. పబ్లిక్లో మనకి ఒకే ఒక క్వశ్చన్ 4 మార్క్స్కి వచ్చింది. బెస్ట్ 5 ఇవ్వటం జరిగింది. ఈ 5 ప్రిపేర్ అవ్వండి. అలాగే 2 మార్క్స్ ఖచ్చితంగా దీని నుంచి అటెంప్ట్ చేయాలి మనం. 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోవాలంటే. ఈ హైపర్బోలాకు కూడా సంబంధించి మొత్తం 6 సమ్స్ ఉన్నాయమ్మా. బెస్ట్ 6 ఇవ్వడం జరిగింది. దాదాపు 99% ఈ 6లో నుంచి ఏదో ఒకటి అడుగుతాడు. ఇక చివరిగా మీరు ప్రిపేర్ చేయాల్సింది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, 6th లెసన్. దీని వెయిటేజ్ వచ్చేసి 2+2, 4+7. మరి 75 తెచ్చుకోవాలంటే 2 మార్క్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఆ 2 మార్క్స్ సంబంధించి మీకు టోటల్గా 2 మార్క్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 4 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్ కూడా 6 సమ్స్ ఇచ్చాము. ఈ 6 ప్రిపేర్ అవ్వండి. ఇక 7 మార్క్స్ వచ్చేసి ఒకే ఒక ఎక్సైజ్ ఉందమ్మా, 6H. దీంట్లో కూడా 4 మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు ప్రతి లెసన్ నుంచి బెస్ట్ 4 క్వశ్చన్స్, అంటే మీరు అటెంప్ట్ చేయాల్సిన ఒక్క క్వశ్చన్కి గాను బెస్ట్ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు యావరేజ్ కావచ్చు, లేదా డల్లర్ కావచ్చు, మెరిట్ కావచ్చు. మెరిట్ వాడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక యావరేజ్ డల్లర్స్ వారైతే 100% ఈ ప్రాబ్లం చేసిన తర్వాతే మీరు ఎక్స్ట్రా ఏమైనా ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా వీటిలో మినిమం 50% అయితే 100% గ్యారంటీగా వస్తాయి. సరే, ఈ విధంగా మనం ప్రిపేర్ అయ్యాము. ఈ ప్రిపేర్ అయ్యింది రేపు ఫైనల్ ఎగ్జామ్లో రాయటం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మరి రాసేటప్పుడు మొదటగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ వన్, ప్రజెంటేషన్.
పేపర్ ప్రజెంటేషన్. నువ్వు ప్రిపేర్ అయ్యింది ఎగ్జామినర్కి అర్థమయ్యేలాగా నువ్వు ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు రాని క్వశ్చన్ ఎలా రాసినా పర్లేదు, కానీ వచ్చిన క్వశ్చన్ మాత్రం స్పష్టంగా క్లియర్గా రాయండి. రఫ్ వర్క్ ఏదన్నా ఉంటే చివరి పేజీ ఒకటి రఫ్ వర్క్గా పెట్టుకొని అక్కడ రఫ్ వర్క్ చేసుకుంటూ చక్కగా వీలైతే లైన్స్ లేదంటే నీట్గా ప్రజెంట్ చేయండి. ఆ ప్రజెంటేషన్లో కూడా కొంతమంది ఈక్వాలిటీస్ ఇవి మర్చిపోతూ ఉంటారు. అలా చేయొద్దు. మ్యాథ్స్లో ఈక్వాలిటీస్ కూడా ఉంటుందనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చక్కగా ఈక్వాలిటీస్ కూడా ప్రజెంట్ చేస్తూ రాయండి స్టెప్స్ వైజ్గా. రెండోది, థర్డ్ పాయింట్, వితౌట్ రైటింగ్ ఇన్కరెక్షన్. ఎక్కడ మిస్టేక్స్ వీలైనంత వాటికి లేకుండా చూసుకోండి. మీకు 100% వచ్చింది అనుకుంటేనే స్టార్ట్ చేయండి. ఇది రాదు, వచ్చిందో లేదో డౌట్గా మాత్రం స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసిన తర్వాత కొట్టివేస్తూ మాత్రం చేయొద్దు. ఇక ఫోర్త్ వన్, డోంట్ నెగ్లెక్ట్ ఈక్వాలిటీస్. దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఫిఫ్త్ వన్, మెన్షన్ గివెన్ డేటా రైట్ స్టెప్ వైజ్. క్వశ్చన్ చూసి ముందు బాగా చదువుకున్న తర్వాత వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలి, గివెన్ దట్ ఏంది, ప్రూవ్ దట్ ఏంది, స్టెప్ వైడ్గా ముందుగా మెన్షన్ చేయండి. మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు మొదటి ఈ 2 లైన్లు ఏమి ఇచ్చాం, ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది అక్కడ రాయగలిగామంటే వీడికి ఆన్సర్ తెలిసే ఉంటుందనే ఒక పాజిటివ్ థింకింగ్ మన మీద రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. నువ్వు రాయాల్సిన 20 క్వశ్చన్స్కి టైం సరిపోతుందా లేదా. ఒకే క్వశ్చన్ తీసుకొని 10 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిన క్వశ్చన్ని ప్రొలాంగ్ చేస్తూ 20 మినిట్స్ దాకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయొద్దు. 2 అవర్స్లో పేపర్ కంప్లీట్ అవ్వడానికి చూసుకోండి. ఎందుకు 2 అవర్స్లో కంప్లీట్ అవ్వాలనేది చెప్తాను. 2 అవర్స్లో మనం 2.5 అవర్స్లో మనం రాయాల్సిన 20 క్వశ్చన్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే పేపర్ యొక్క క్రాస్ సెక్షన్ అంటే ఈ 20 క్వశ్చన్స్లో మనం ఎక్కడన్నా మిస్టేక్ ఉందా అనేది మళ్ళీ మొదటి క్వశ్చన్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ నుంచి వచ్చింది చేతికి వచ్చేప్పటికల్లా కొంత టైం పట్టవచ్చు. ఆ టైంలో ఎక్కడో చిన్న మిస్టేక్ జరగవచ్చు. అది క్రాస్ సెక్షన్ చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్ మళ్ళీ మనం చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. రాని క్వశ్చన్ వదిలేసి వచ్చినా మనకు బాధ ఉండదు. అదే వచ్చిన క్వశ్చన్ మిస్టేక్ చేసి వచ్చామంటే నెక్స్ట్ ఎగ్జామ్ మీద కూడా దీని ప్రభావం ఉంది. కావున ఖచ్చితంగా మీరు పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ మళ్ళీ మొదటి నుంచి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు వచ్చుంటే చాయిస్ అనేది చివరిలో ప్రిపేర్ చేయండి. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా నీట్గా క్వశ్చన్ టు క్వశ్చన్ చిన్న చిన్న గ్యాప్లు ఇచ్చుకుంటూ నీట్గా ప్రజెంట్ చేయండి. ఈ విధంగా కానీ మీరు రాస్తే 100% మీకు 75 అవుట్ ఆఫ్ 75, లేదా మీ టార్గెట్ 50 అయితే 50-50, మీ టార్గెట్కి 50-50 రావడానికి ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు పాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇంకొకటి మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, కన్ఫ్యూజన్ వచ్చేది ఏ రోమం స్టార్ట్ చేయాలి, 2 మార్క్సే 4 మార్క్సే 7 మార్క్సే అనేది. పేపర్ ఇవ్వగానే మొదటి క్వశ్చన్ వచ్చిందా కానీ హడావుడి పడుతూ మొదటి క్వశ్చన్ స్టార్ట్ చేసే కన్నా ఒక 5 మినిట్స్ పేపర్ 24 క్వశ్చన్స్ చదువుకొని ఈ 3 సెక్షన్స్లో నీకు ఏది బాగా వచ్చిందనేది ముందు ఆలోచించు. ఆ వచ్చిన సెక్షనే స్టార్ట్ చేయి. ఇదే స్టార్ట్ చేయాలని ఎక్కడా ఉండదు. నీకు బాగా వచ్చింది మొదటగా స్టార్ట్ చేయి. ఏదైనా మనం చెప్తూ ఉంటాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అందువల్ల మొదటిగా రాసే క్వశ్చన్ మీరు బాగా వచ్చిన క్వశ్చన్స్ ప్రజెంట్ చేయండి. మొదటిగా మీ పేపర్ వాల్యూస్ చేసే వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఆలోచన వచ్చేటట్టు చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా. థ్యాంక్ యూ.